నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము సాక్షుల ప్రోత్సాహము, విట్నెసెస్ ఎంకరేజ్మెంట్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. Hebrews chapter 12 verses 1 and 2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. కాబట్టి ఇక్కడ పిల్లరా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, క్లౌడ్ ఆఫ్ విట్నెస్, సాక్షుల ప్రోత్సాహం. మనం ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం కాదు కండి. 11వ అధ్యాయం అంతా కూడా మరి విశ్వాస వీరులను గురించి, వారు పడిన శ్రమలు, ఓర్పుల్లో కూడా ఏ రీతిగా వారి యొక్క టార్గెట్స్ని రీచ్ అయ్యారో మనం చూస్తున్నాము. కాబట్టి ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో పిల్లలు అనేక శోధనలు, అనేక టెస్టింగ్స్, ట్రయల్స్, టెంప్టేషన్స్, ఈవెన్ టార్చర్స్, పర్సిక్యూషన్స్, ఇట్లాంటి ప్రెషర్స్, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి పిల్లరా. విశ్వాసంలో ఒకవేళ అలసిపోయినట్లుగా ఒకవేళ అనుభవిస్తున్నామా, పరిగెత్తున్నట్లు అనిపిస్తూ కానీ శక్తి లేకుండా ఉంటున్నామా? ఆర్ వి లైక్ దట్? విశ్వాస జీవితంలో ఇది మన వలన కాదు, లేకపోతే ఇప్పుడే నేను ఏమనొస్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఆ రీతిగా నేను ఎన్నో సంవత్సరాలు వృధా చేసి ఉంటున్నాను. చిన్న తరవునందే 7th క్లాస్ చదివేటప్పుడే దేవుడు నాతో మాట్లాడటం మొదలేశాడు. గొప్ప ఉన్నత ఉద్దేశాలు నాకున్నవి, సంపూర్ణంగా నీ యొక్క జీవితాన్ని నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు నేను పోస్ట్పోన్ చేస్తూ, వాయిదా చేస్తూ మరి ఆ యొక్క రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటున్నాను ఎన్నో సంవత్సరాల పిల్లల. మళ్ళీ సీనియర్ ఇంటర్ వచ్చినప్పుడు పిల్లలు అప్పుడు ప్రభువుకు నా యొక్క జీవితాన్ని ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా యొక్క లైఫ్ స్టైల్, నా యొక్క థింకింగ్, నా యొక్క యాటిట్యూడ్స్, నా యొక్క గురి గమ్యము ఇవన్నీ కూడా మారిపోయి ఉంటున్నాయి పిల్లల. ఇక్కడ హెబ్రీల రచయిత మరి ఆ యొక్క అలసటకు సమాధానం గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ అలసటతోటి, దిగులు, విచారంతో ఉన్నట్లయితే ఇక్కడ మనము ఒంటరిగా పరిగెత్తటం లేదు. మన ముందు సాక్షులము మేఘము వల్లే ఆవరించి ఉన్నటువంటి వారు ఉంటున్నారు. సాక్షుల మేఘం అంటే దేవుడు ఇప్పటికే మరి ఉపయోగించినటువంటి విశ్వాసులు, మన విశ్వాస వీరులు. 11వ అధ్యాయం అంతా కూడా మీరు మరి వీలుంటే చదవలసిందిగా కోరుతున్నాను. గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు పిల్లలు. విశ్వాసంతో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మనము ఆ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారి జీవితాలు దేవుడు కష్టాలలో కూడా ఏ రీతిగా విశ్వాసమును ఎలా నిలబెట్టుకున్నారో మనకు అక్కడ కనపడుతుంది పిల్లలు. మనం ఈ యొక్క విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు అంతవరకు కూడా నమ్మకంగా ఉండాలని పౌలు భక్తుడు, ఇదిగో నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. యేసు ప్రభు వారు మరి యోహాను 17:4 చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు పిల్లల. మన ముందు ఎంతో గొప్ప కార్యములు ఉంటున్నాయి, ఎంతో పని ఉంటున్నది. ఆ పనిలో ఆర్వీ ఇన్ ద రైట్ ట్రాక్, ఆర్వీ ఇన్ ద రైట్ బిజినెస్, దేవుని యొక్క పనిలో ఉంటున్నామా? వారి జీవితాలు కేవలం చరిత్ర కాదు, అవి మన విశ్వాస ప్రయాణానికి కనిపించే ప్రోత్సాహంగా మారుతాయి పిల్లరా. కాబట్టి సాక్షులు ప్రోత్సహిస్తారు, ఎందుకంటే వారు చూపిస్తారు. సాక్షులు పిల్లరా, దేవుడు సర్వలోకానికి వెళ్ళి నాకు సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. సాక్షులు వారు దే ఆర్ ఎంకరేజర్స్.
మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా వెనకాల చూస్తే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. టు ఎంకరేజ్ గ్లోబల్గా ఉన్నటువంటి అనేక మంది తెలుగు వారికి, దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్, కాంటాక్ట్స్ ఉంటున్నవి, కమ్యూనికేషన్స్ ఉంటున్నవి. కాబట్టి పిల్లలు అనేక రీతిలుగా మా యొక్క వీకెండ్ మీటింగ్స్లో మరి పరిచర్యలో వాడుకోవటం జరుగుతుంది. ప్రతి వారం కూడా మరి ఒక్కొక్క రీజన్లో ఉన్నటువంటి వారితోటి, తెలుగు మెంబర్స్ తోటి, లీడర్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీని కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి దేవుడు మరి ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు పిల్లలు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే ఆయన నమ్మకమైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాము. మన ఎడలో ఉన్నటువంటి ఆ కార్యాలను నెరవేర్చేటటువంటి వాడు. మరి ఆ యొక్క అంతమంది మేఘం వల్లే ఆవరించి ఉన్నటువంటి విశ్వాసాలను చూసినప్పుడు వారు విశ్వాసంలో ఎంత స్థిరులై అంతవరకు కూడా నమ్మకంగా ఉంటున్నారు. అటువంటి వారికి సాధ్యమైనప్పుడు మనకు కూడా అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇక్కడ 11 హెబ్రీ 11 అంతా కూడా హాల్ ఆఫ్ ఫేమ్, లేకపోతే హాల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు, వారి యొక్క లిస్ట్ అక్కడ జాబితా మనకు కనపడుతుంది. మరి నిజమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి వారు కూడా వారు దేవుణ్ణి నమ్మారు. మరి 12వ అధ్యాయంలో కాబట్టి అని చెప్పి మనము రాయటం చూస్తున్నాం. కాబట్టి దేర్ ఫోర్ ప్రారంభం అవుతుంది, అన్ని ప్రారంభం. అప్పుడు మరి ఆ దేవుడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మనల్ని బలపరుస్తాడు. మరి ఈ యొక్క వాక్యము ద్వారా మరి విశ్వాసులు వదులుకోవాలని లేదా నెమ్మదించాలని శోధింపబడినటువంటి వారికి, ఎవరైతే శోధింపబడుతున్నారో, ఎవరైతే ఇంకా విత్డ్రా అవుదాము, ఇంకా ఈ భక్తి మనం చేయలేము, ఇంకా వెళ్ళిపోదాము అన్నటువంటి వెను తిరిగేటటువంటి మనసులో ఉన్నటువంటి వారికి మరి ఈ వాక్యం చెప్తుంది, ఆపివేయండి. కానీ ఆపివేయటం కాదు, కానీ పరిగెత్తుతో మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేటటువంటి సమయం పిల్లల. వి నీడ్ టు రన్ ద రేస్. టార్గెట్ తోటి, ఒక గురితోటి ఆ పరిగెత్తేటువంటి రేసులో ఉన్నటువంటి వారిని చూస్తే వారికి ఒక గురి ఉంటుంది. 100 మీటర్స్ డాష్, 200, 400 లాంగ్ డిస్టెన్స్, 800 మరి ఇంకా ఆ రీతిగా ఉంటుంది మ్యారథాన్. వీటన్నిటిలో కూడా పిల్లల వారి యొక్క దే నో దేర్ టార్గెట్, దే నో దేర్ పొటెన్షియాలిటీ, దే నో దేర్ ప్లాన్స్. ఎంతో ప్రిపరేషన్ అవసరం, ఎంతో ప్లానింగ్, ఎంతో పిల్లల వారి గురితోటి పిల్లల మరి అచీవ్ చేయటం అనేటిది మనం చూస్తాం. మరి 3 విషయములు మనం ధ్యానించున్నాం. మొట్టమొదటిగా సాక్షులు మనల్ని కొనసాగాలా సహాయం చేస్తారు. సాక్షులు పిల్లరా, దేవుడు నిన్ను ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడంటే యు ఆర్ ద విట్నెస్ దేర్. ఆ ప్రాంతంలో పిల్లరా అటువంటి సాక్షుల కొరకు చూడండి. విట్నెసెస్ హెల్ప్ us కీప్ గోయింగ్. కాబట్టి పిల్లరా మనకు అంటూ ఒక మెంటార్ ఉండాలా, మనకు అంటూ ఒక గైడ్, ఒక లీడర్, ఒక సంఘ కాపరి, లేకపోతే ఒక మోడల్. యేసు ప్రభువే మనకు ఒక గురిగా ఉంటున్నాడు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు అని చెప్పి ఇక్కడ హెబ్రీ 12 మొదటి వచనాలు మనం చూస్తున్నాము. కాబట్టి పిల్లరా మన యొక్క సాక్షులుగా ఉంటున్నారు. మనకు మార్గము ఉంటున్నది. యేసు చెప్పాడు, నేనే మార్గము. కాబట్టి ఆ మార్గంలో క్షేమము, ఆ మార్గంలో సురక్షితము, ఆ మార్గంలో సంతోషము, సమాధానం, సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది నిరుత్సాహం అనేటటువంటి ఇది మనం చేయలేము. దేవుడు మరి మాకు ఈ యొక్క పరిచర్యలు ఇచ్చి ఉంటున్నాడు. 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, దీని ద్వారా అప్పటి నుంచి కూడా ఈ యొక్క వీకెండ్ మీటింగ్ ప్రతి శనివారం కూడా మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మరి ఆ కార్యక్రమంలో మరి వివిధ రీజన్స్లో ఉన్నటువంటి వారు మరి అక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ సాక్ష్యములు పిల్లలారా మరి శనివారం కూడా కిర్గిస్తాన్లో ఉన్నటువంటి ఒక బ్రదరు మరి తను మెడిసిన్ చేస్తున్నాడు. అక్కడ తను సాక్ష్యం చెప్పనంటున్నాడు. కాబట్టి అనేక అనుభవ సాక్ష్యాలు, విదేశాలకు వెళ్ళి ఏ రీతిగా వారు సాక్షులుగా ఉంటున్నారో మనము విననై ఉంటున్నాం పిల్లరా. కాబట్టి దేవుని సహాయంతో పౌలు భక్తున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను.
మరి ఈ రీతిగా అనేక పరిచర్యలు గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి పిల్లరా. ఈ లైబ్రరీ, మార్నింగ్ మన్నా, షార్ట్ సర్మన్, మరి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అనేక మందిని కూడా స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, జాబ్స్ రీత్యా, ఇమిగ్రేషన్, వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సాక్షులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు పిల్లలు. మ్యాట్రిమోనీ సర్వీస్, మంచి క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్ అనేక ప్రాంతాల్లో ఈ దినాల్లో అవసరమైంటున్నవి. వచ్చే నెలలో మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అన్నటువంటి అంశం మీద అనేక మరి డైలీ డివోషన్స్ మనం విననై ఉంటున్నాం పిల్లరా. కాబట్టి వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేయుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా సాక్షులు మనల్ని కొనసాగేలా వారు సహాయం చేస్తారు. విట్నెసెస్ హెల్ప్ us కీప్ గోయింగ్, దే హెల్ప్ us కీప్ గోయింగ్, కీప్ మూవింగ్, కీప్ ట్రయింగ్, కీప్ ప్రేయింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ నోట్ ప్రియులారా. రెండవదిగా భారాలు మనల్ని నెమ్మదింపజేస్తాయి. వెయిట్స్ weigh us డౌన్. భారాలు పిల్లల భారము, ప్రతి భారం, అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, యేసుప్రభు వారు ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోయిచున్న నా జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. కమ్ అన్ టు మీ ఆల్ యీ హూ ఆర్ లేబరర్స్ హెవీ బర్డెన్డ్. భారంతో ఉన్నటువంటి వారు నా దగ్గరికి రండి, నా కాడి సులువు అని చెప్పి అంటున్నాడు. ప్రభుతోటి కలిసి పిల్లలు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత ధైర్యము, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత కరేజ్, ఎంత పిల్లల మరి ఆ భద్రతలో, ఆ కేరింగ్లో ఉంటాం పిల్లల. మరి హెబ్రీలో ఇక్కడ ప్రతి భారాన్ని మరి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని తొలగించమని చెప్తున్నాడు పిల్లల. భారంలో ఎటువంటి భారాలను మరి ఈ దినాల్లో మనం కలిగి ఉంటున్నాము. అనేక ఒత్తిడులు, రాంగ్ డెసిషన్స్ అనేటటువంటి వాటి ద్వారా ఈ దినాన మరి అనేక కుటుంబాలలో ఆ మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్, సమాధానం లేనటువంటి పరిస్థితి. పిల్లలు ఆ రీతిగా మరి తల్లిదండ్రులు మరి బిడ్డలతోటి ఆ పిల్లలు ఎన్నో భారాలు అన్నిటిని కూడా దేనిని గురించి చింతించకడి కానీ మరి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో మన విన్నపములు దేవునికి తెలియజేయడం అని చెప్పి మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాము. కాబట్టి పిల్లారా, డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్ who can listen to our prayers, who can understand our situations, our problems, our grief, our sorrows. మనలో ఉన్నటువంటి ఒంటరితనం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, విచారము, కలవరము, ఆందోళన, వీటన్నిటిలో కూడా పిల్లరా దేవుడు సహాయం చేయని ఉంటున్నాడు. కాబట్టి మనల్ని నెమ్మదింపజేసే ఒక విషయం ఏంటి అంటే, ఎక్కువసేపు మరి ఈ యొక్క స్క్రోల్ చేయటం, ఆ మొబైల్స్ వాడటం, లేకపోతే లోక వార్తలు, లోక ముచ్చట్లు, సాకులు, ప్రార్థన మానేయటం, అవి కాదు పిల్లరా. అవన్నీ కూడా భారములు పిల్లరా. అంతకంతకు ప్రార్థన నిర్లక్ష్యం, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయకుండా ఉండటం, దేవుడిచ్చిన పనిలో రైట్ ట్రాక్లో లేకుండా ఉండటము. ఆ యోనే భక్తుని చూస్తే నినివేకి వెళ్ళమని ప్రభు చెబితే దర్శించుకు వెళ్తున్నప్పుడు ఎంత తను కాకుండా తను ఉన్నటువంటి ప్రదేశం అక్కడంతా కూడా కలవరం, అలజడి, అక్కడంతా కూడా ఆ యొక్క ఆ సముద్రంలో ఆ యొక్క ఓడలో పిల్లల ఎంత అభద్రతా భావం, అలజడి ఉంటున్నది. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధి ఎలుగెత్తి ప్రార్థించు పిల్లల. దేవుడు మీకు ఆ సమాధానం, ఆ యొక్క దేవుని సన్నిధి, దేవుని యొక్క స్వరము వినేటటువంటి భాగ్యం అనుగిస్తాడు. మూడవదిగా అరణ్యము ఆరాధన సహనంగా మారుతుంది. విల్డర్నెస్ టర్న్స్ టు వర్షిప్ ఎండ్యూరెన్స్. కాబట్టి పిల్లల ఒకవేళ ఆ యొక్క అరణ్య అనుభవం, పిల్లల లోయ అనుభవములు, ఆ యొక్క ఒంటరితనము, ఆ యొక్క మరి వాటిలో ఉన్నప్పుడు దట్ ఈస్ ద టైం వి నీడ్ టు ఆ యొక్క సమయంలో ఎక్కువగా దేవుని మీద యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, సేవిస్తూ, మహింపరుస్తూ ఆ రీతిగా ఉన్నటువంటి వారిలో ఎంత హుందాగా, ఎంత పిల్లల సంతోషంతో రిజాయిసింగ్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్.
అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కలిగి ఉండటం. దేవుడు ఈ రీతిగా మరి ఒక నూతన దినం ఇచ్చినందుకు హౌ మచ్ వి నీడ్ టు బి కేర్ఫుల్, థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం పిల్లారా. అనేక మంది ఈ దినం చూడకుండానే స్వర్గస్థులు అయ్యారు, కానీ మన యొక్క జీవితాన్ని దేవుడు పొగిడిగించి ఉంటాడు. ఆయన కృప కొరకు, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క పిల్లారా చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనం ఎంతైనా మరి ఆయన స్తుతించవలసినటువంటి వారు ఉంటున్నాము. ఈ పరుగు మన ముందు ఉంచబడి ఉంటున్నది. మన ముందు పిల్లలారా మరి ఈ మార్గంలో ప్రయోజనం ఉందని చెప్పి ప్రతి ఒక్క పని చిన్నదైనా పెద్దదైనా సరే పిల్లల దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు ఒకవేళ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఒకవేళ యొక్క డివోషన్ ఇతరులకు పంపిస్తూ ఉండవచ్చు. కాబట్టి వీటన్నిటిలో కూడా ఆ దేవుడు సహాయం చేయనంటున్నాడు పిల్లరా. నమ్మకంగా పిల్లరా మరి సహనాన్ని పెంచే ఒక రోజువారీ క్రమశిక్షణను మనం ఎంచుకుందాం. 5 నిమిషంలో కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యం చదవటం, ధ్యానించటము. మరి ఒకవేళ మనలో భావోద్వేగాలు, ఇమోషన్స్ అవన్నీ పెరిగినప్పుడు మనం సత్యమును గురించి చెప్పటం పిల్లలు ఇతరులకు. ద మోర్ వి షేర్, ఇతరులకు పిల్లలు మనం షేర్ చేస్తుంటున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన చుట్టూ మూటబడి ఉంటున్నారు. మన ప్రోత్సాహం సులభం పిల్లరా. మన ముందు వర్క్ ప్లేస్లో పిల్లరా, సంఘంలో, సమాజంలో, సహవాసంలో, మనం ఉన్న ప్రదేశంలో మరి ఎంత పని ఉంటున్నది, పరిచర్య ఉంటున్నది. ఏ ప్రదేశం వెళ్ళినా మేము మా ఇంట్లోనే బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాం. చైనాలో ఉన్నప్పుడు, హాంకాంగ్లో ఉన్నప్పుడు మరి కలిసి ప్రార్థించుకోవటం, కలిసి స్తుతించటం. ఈనాడు మరి వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ అనేటువంటిది ప్రతి సోమవారం, గురువారాలు సాయంత్రం మరి 5:30 గంటలకు పిల్లల జూమ్లో ఉంటుంది. ఆసక్తి కలవారు మరి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ సెండ్ ఆల్ ద డీటెయిల్స్, జూమ్ డీటెయిల్స్. కాబట్టి అక్కడ మరి స్త్రీలు కలిసి ఎంతో ప్రార్థన చేయటం అనేది మనం చూస్తున్నాము. మరి సాక్షులు పిల్లల, లేఖనాల్లోని విశ్వాసులు, మరి చరిత్రలోని విశ్వాసులు దేవుడు నిలబెడతాడని మరి మనం నమ్ముదాం పిల్లల. కాబట్టి మనం వదులుకోవద్దు, సహనంతో మనం పరిగెత్తుదాం. మన ముందు ఎంతో గొప్ప మరి సాక్షులు ఉంటున్నారు. భారాన్ని తొలగిద్దాము. దేవుని ఎటువంటి సమస్యలు ఉంటున్నవి, చిక్కుముళ్ళు ఉంటున్నాయి, వాటిని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా నాకు సహాయం చేయనప్పుడు God is going to lift you up from that burden, from that miry clay, from that situation. దాని నుంచి అది కొంతవరకే పిల్లరా. ఎప్పుడు ఆ సమస్యల్లోనే ఉండం పిల్లరా. దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో అటువంటి పరిస్థితిని కలుగజేశాడు. దాని ద్వారా నేర్చుకోవాలని చెప్పి నా యొక్క జీవితంలో కూడా వెన్ ఐ ఫేస్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ కాంప్లికేటెడ్ థింగ్, క్రిటికల్ థింగ్, దేవుని అడుగుతాను, ప్రభువా why this, what you want me to teach, what you want me to learn from this situation. దేవుడు తెలియజేస్తాడు. ఇదిగో దీని ద్వారా దేవుడు ప్రతిది కూడా పిల్లల, చిన్న అనుభవం ఏంటి, పెద్ద అనుభవం ఏంటి, అన్నిట్లో కూడా పిల్లల దేవుడు సహాయం చేస్తాడు. మనల్ని ఇంకా మంచి స్ట్రాంగ్గా ఉండటానికి, కాన్ఫిడెంట్గా ఉండటానికి, గురి మీద ఇంకా ఓపికతో మరి ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తాయి పిల్లల. దేవుడు ఆ రీతిగా మనల్ని ముందుకు నడిపించడానికి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంత గొప్ప సాక్షుల ఆ సహవాసం, ప్రోత్సాహం ఉంటున్నది నాయన. ప్రేమ గల దేవా తండ్రి మీరే సహాయం చేయండి. మా యొక్క జీవితంలో తండ్రి ఎంతోమంది నమ్మకమైనటువంటి వారి వైపు చూడటానికి సహాయం చేయండి. ఆ నెగిటివ్ వాళ్ళ వైపు చూడకుండా ప్రభువా, గొప్ప నాయన ఎవరైతే నమ్మకంగా సత్యంతో మరి ముందుకు వెళుతున్నారో ప్రభువా, వారిని తండ్రి వెంబడించడానికి సహాయం చేయండి. ప్రతి భారాన్ని తొలగించి ప్రభువా, గొప్ప నాయన దినదినం కూడా బలపరచండి, శక్తివంతులను చేయండి. ఆ రూపాంతరం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఓపిక, సహనమును, ఇంద్రియ నిగ్రహమును, ఆత్మ ఫలములను తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు ఉంచినటువంటి ప్రదేశంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉంటూ అనేకులకు దేవునికరంగా ఉండగలనట్టు సహాయించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబాల్లో మేలులు దయచేయండి తండ్రి. ఎంతమంది అస్వస్థకు గురైంటారు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. స్వస్థపరుచు యెహోవా నాయన తండ్రి. ప్రేమగల ప్రభు, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సాటి అయిన జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభువా. గొప్ప నాయన తండ్రి, మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంతగా కుటుంబంలో క్షేమం తండ్రి, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఇది నాలో అవసరమైంటున్నాయి నాయన. మీరే సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే
మరి ఈ యొక్క మరి లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.